నువ్వు బలపరచబడి నువ్వు ఒక సంఘంలో నీ పాత్ర ఉండి నీ చేయి ఉండి నువ్వు బలపడతా ఉన్నప్పుడు దాని ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది ప్రైవేట్లారా. కాబట్టి ఆ విధంగా ఉందాం. సరే, ఈ సమయంలో మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను కదా, ఒకటి సేవకుని గౌరవిస్తూ సంఘానికి సేవకుడికి మరి ఆ సంఘ కట్టుబాట్లకు నమ్మకంగా ఉంటూ జీవించడం, రెండోది ప్రార్థన చేయడం, మూడు నేను సరి చేస్తా ఉన్న సంఘంలో స్థిరంగా ఉండండి. గద్దిస్తే వెళ్ళిపోవడం కాదు, ఏమో అంటే వెళ్ళిపోవడం కాదు. ఈ మాటలు మనం విన్నాము. సరిచేసే సంఘంలో ఉంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినప్పుడు మన సంఘము క్షేమాభివృద్ధి పొందుతున్న విషయాలు మనం విన్నాం. సో ప్రోబెట్లారా, ఈ సమయంలో మరొక అంశము, అదే అంశం పైన మనం ఇంకొక మాట మనం చూద్దామండి. మనము లాస్ట్ వీక్ మనం చదువుకున్న వాక్య క్రమం ప్రకారంగానే అదే అధ్యాయంలో నుంచి మనం వాక్యము చూసుకుందామండి. లాస్ట్ వీక్ మనం ముఖ్యమైన అధ్యాయం చదువుకుంది 1 కొరింథీ 14-12లో మనం వాక్యం చూసాం. సో అదే వాక్య భాగం నుంచి మనం కొనసాగింపు చూద్దాం. దాంట్లో మరి సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే, సంఘం క్షేమంగా అభివృద్ధి కావాలంటే మన పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంఘం అంటప్పటికి మనందరం కలిసి సంఘం అవుతాం. యేసుప్రభు రక్తంలో కడగబడి యేసుప్రభు రక్షకుడని అంగీకరించి యేసుప్రభును ప్రేమిస్తూ యేసుప్రభును హృదయంలోకి తీసుకొని ఒక సమాజంగా కూడి స్తుతిస్తున్న వాళ్ళే సంఘం. కాబట్టి సంఘం అంటే 4 గోడలతో కట్టిన ఇల్లు కాదు, బిల్డింగ్ అసలే కాదు. ఎంతో పెద్ద మందిరం కడితే అది సంఘం కాదు. సంఘం అనేది పరిశుద్ధుల గుంపు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యేసు రక్తంలో కడగబడి సహవాసం కలిగి చేస్తూ ఉన్న సమాజమే సంఘం. కాబట్టి అటువంటి సంఘంగా ఉంటా ఉన్న మనతో దేవుని వాక్యం చెప్తున్న మాటలు మనం హృదయంలోకి తీసుకుందామండి. ఈ సమయంలో మరి అటువంటి సంఘంగా మన సంఘ క్షేమముగా వృద్ధి పొందుతూ ముందుకు సాగేలాగా మనం మరో మాట మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రికలో నుంచి వాక్య భాగం చూద్దామండి. 3వ అధ్యాయము 13వ వచనం. అమ్మా థ్యాంక్ యూ మా. చదవబడిన వాక్యము దేవుడు మన ఆత్మ మేలు నిమిత్తమై దీవించునుగాక. సో ప్రోబెడ్లారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక చక్కని మాటలు, చాలా మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చాలా మాటలు మనం చదువుకున్నాం. అక్కడ ఏమనుందంటే, ఎవడైనను తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఎడలా ఒకరికొకడు సహించు, ఒకరికొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగా మీరు క్షమించండి. ఇక్కడ సంఘంలో వర్ధిల్లడం అనేది కనబడాలి. సంఘం అనేటప్పటికీ ఒక విషయం మనం మర్చిపోవద్దు. క్రీస్తు అనే శరీరంలో మనము అవయవాలుగా ఉన్నాం. క్రీస్తు అనే శరీరంలో అవయవాలుగా ఉన్న మనము ఇప్పుడు ఒకరికి ఒకరం సహించుతూ జీవించాలని దేవుని వాక్యం చెప్తోంది. సహనం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఒకరినొకరు మనం సహించేవారుగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకుందాం, ఒక తల్లికి పుట్టిన పిల్లలు 4 రకాల మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. నిజమండి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే 4 రకాలు ఉంటారు. 4 ఒకే రకంగా ఉంటారు. మనందరికీ బాగా తెలుసు, మనం ఎప్పుడు వినే మాట, మన చేతికున్న 5 వేళ్ళు ఎప్పుడు ఒక రకంగా లేవు. అట్ ద సేమ్ టైం సంఘంలో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఆ 20 మంది మెంటాలిటీ 20 రకాలుగా ఉంటుంది. ఒకడు ఆ అంటే ఒకడు ఆ అంటాడు, ఒకడు ఊ అంటే ఒకడు ఊ అంటాడు. కాబట్టి ప్రోబెట్లారా, సంఘంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఒకరికి పాస్టర్ మీద కోపం ఉంటుంది, ఒకరికి పాస్టర్ మీద ప్రేమ ఉంటుంది, ఒకరికి పాస్టర్ పైన దయ ఉంటుంది, ఒకరికి పాస్టర్ మీద అయ్యో పాపం అనే రకం ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. అయితే ప్రోబెట్లారా, ఒకరికొకరు సహించు సంఘంలో మనం ఎన్ని రకాల మైండ్ సెట్ ఉన్నా ప్రోబెట్లారా, సంఘంలో మరి అది ఒక అనేకమైన రకాలతో కూడిన మనస్తత్వాలతో కూడిన జనసమూహం ఉన్న స్థలం కాబట్టి మరి అందరూ సహకరించే వాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఏమి ఉండరు. చర్చికి వస్తూ ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, చాలా మంచివాడు అని చెప్పడానికి వీలే లేదు. అక్కడ దానికి ఎందుకు, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే ఆ బైబిల్ ట్రైనింగ్లో నాతో పాటు చేసిన వాళ్ళు మొత్తము 9 మంది, 9 నుంచి 10 మంది, ఉన్నదే 10 మంది. నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్న సంఘంలో కాదు, నా బైబిల్ ట్రైనింగ్ ఆ కాలేజీలో మొత్తం ఉన్నదే 10 మంది. 10 మందిలో నేను అనుకున్నా, ఎలాంటి ప్లేస్కి వచ్చినా అనుకున్నానంటే పరిశుద్ధుల గుంపులోకి వచ్చిన, ఒక పవిత్రమైన స్థలంలోకి వచ్చిన అన్న భయము భక్తితో నేను అక్కడ ఉన్నా. కానీ అక్కడ కూడా చిల్లర చేష్టలు, పిచ్చి మాటలు, తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే ప్రోబెట్లారా,
అలాంటి స్థలంలోనే అలా కనబడతా ఉన్నప్పుడు సంఘంలో ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు? కాబట్టి అందరూ ఒకే రకంగా ఉండరు, అందరూ మంచిగా ఉండరు. వీళ్ళందరూ మంచి పరిశుద్ధుల గుంపు అనుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మరి మనము సంఘంలో సహించే వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. సంఘంలో మనం సహించే మనస్తత్వం మనకు లేనప్పుడు మనము ఆత్మీయంగా ఎదగలేం. ఒక ఉదాహరణకు మాట అనుకుందాము. మనము ఒకవేళ పాస్టర్ గారు ఏమన్నా మాట అన్నాడు, సహిస్తామా, వెళ్ళిపోతామా? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వెళ్ళిపోయేవారు చంచల మనస్తత్వం గలవారు. వారు ఇక్కడ మాట అంటే పడనివాడు ఇంకొకడ మాట అంటే పడడు. ఒక దైవజనుడు ఎప్పుడైనా ఒక మాట గద్దిస్తాడంటే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేయడానికి, నేను బలపరచడానికి గద్దిస్తాడు. అంతకుమించి వేరే రకంగా గద్దిస్తే ఆ సంఘ కాపరి తప్పు చేస్తుండని అర్థం. లేకపోతే ఆయన శిక్షకి అర్హుడు, దాన్ని దేవుడు చూసుకుంటాడు. అయితే దేవుని బిడ్డలుగా మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది, ఒకవేళ సంఘంలో కాపరి నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే కొంచెం సహించు, కొంచెం ఓర్చుకో. నీ ఆత్మీయ జీవితం సరిగా లేదని ఏదైనా ఒక మాట అంటే ఫీల్ కావద్దు. ఒక మాట అంటే నువ్వు గాయపరచబడొద్దు కదా. మరి స్నేహితుడు గాయం చేసేది ఎందుకంటే మన మేలు కోసమే కదా. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టేది ఎందుకంట? మన మేలు కోసం ఏం కాదు అది. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలు మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ప్రేమిస్తూ ఉన్న వాళ్ళమైతే గాయం చేస్తూ ఉంటాం. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి పిల్లల్ని గాయపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు చెప్తే వినకపోతే వాళ్ళని గద్దిస్తూ ఉంటారు. మనం రోజుకి ఎన్నిసార్లు మన పిల్లల్ని గద్దిస్తామో? ఎందుకు గద్దిస్తూ ఉన్నాం? వాళ్ళంటే కోపమా, వాళ్ళ మీద పగన, అసూయన? అందుకు కాదండి. మనం వాళ్ళని ఎందుకు గద్దిస్తూ ఉన్నామంటే వాళ్ళు చక్కని త్రోవలో నడవాలి, వారు ఆత్మీయంగా ఎదగాలి, వారు దేవుని రాజ్యవాసులు కావాలి. అంతేకాదు వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందరికన్నా ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉండాలనే కోరిక. అదేవిధంగా ఒక ఆత్మీయ తండ్రి సంఘంలో నేను గద్దిస్తే సహించు, కలవరపడకు, కంగారు పడకు, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోకు. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది. ఎవరు ఒక చిన్న మాట, దైవజనుడు ఒక మాట అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న బ్రదర్ వచ్చి అంటూ ఉన్నాడు, పాస్టర్ గారు ఆ సంఘంలో మేము ఉండబట్టి 58 సంవత్సరాలు అవుతుంది. 58 years నుంచి ఈ రోజు వరకు ఒకే సంఘంలో నాటబడిన వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి మనం కనబడదు. సో అయితే ప్రభుబిడ్డలారా, అది చాలా ఆశీర్వాదకరం. మనం సంఘంలో నాటబడిన వారుగా, సంఘంలో నమ్మకమైన బిడ్డలుగా, ఎలాంటి పరిస్థితులైనా సేవకులంటే మరి గౌరవిస్తూ, లేకపోతే ఆ సంఘాన్ని గౌరవిస్తూ దేవుని బిడ్డలుగా మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అది మనకు ఆశీర్వాదం. అంతే తప్ప నన్ను ఏదో అన్నాడని బాధపడడం అనేది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనము ఒక దైవజనుడు, మన దగ్గర అట్లా లేదు కదండి. మీకు మాట చెప్తాను, కొన్ని సంఘాల్లో పాస్టర్ వస్తుందంటే భయపడి అట్టుపోతారు. కొన్ని సంఘాల్లో పాస్టర్ తిడుతుంటే కూడా ఇట్నే పెడతారు. కొన్ని సంఘాల్లో ఎట్లయిపోయిందంటే పాస్టర్ అనే కాలం ఒక దేవతలు చేస్తున్న రోజులు ఉన్నాం మనం. నేను దేవతలు చేయమని చెప్పట్లేదు, కాలమొకమని చెప్పట్లేదు, అది తప్పు, దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఓకే, ఒక మాట నేను చెప్తానంటే, సేవకుడు ఏదైనా గద్దిస్తే దాన్ని సరి చేసుకోవాలి. నన్నే అన్నాడు అని ఆ వాక్యం నీకు తాకితే నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ ఖచ్చితంగా సేవకుడు నీతోనే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కూడా ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము సంఘంలో ఆశీర్వదించబడతాం. అట్లా అందరూ ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ వారి తప్పులు దిద్దుకొని ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘం ఎదుగుతుంది, ఆ సంఘం క్షేమంగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుబిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 ఒక చక్కని వాక్య భాగం దేవుని మాట చెప్తూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అని ఒక మాట ఉంటుంది. మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 మనం చూద్దామండి. అమ్మా థ్యాంక్ యూ. ఇక్కడ మాట దేవుని వాక్యం చెప్తుంది, మీరు పిలువబడిన పిలువుకు తగినట్లుగా దీర్ఘశాంతం అనేది ఆత్మఫలం ఉన్నవాడు సహిస్తాడు. దేవుని బిడ్డలుగా మనం సంఘంలో సహనం గలవారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామండి. కొన్నిసార్లు మన గురించి లేనిపోని మాటలు చెప్తాము, ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. నిజమండి, నా గురించి ప్రచారం చేసే వాళ్ళు మంచి చాలామంది ఉన్నారు. నా గురించి నేను ఏమనే విషయాలు కూడా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఏమనకపోయినా నా గురించి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అది దేవుని మహాకృప.
మిమ్మల్ని గురించి తప్పుడు మాటలు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఆనందించండి, మీ ఫలం అధికమైంది కదా. కాబట్టి నా గురించి కొన్నిసార్లు మీ పాస్టర్ ఇట్లా, మీ పాస్టర్ అట్లా, మీ ఆయన ఏం చేస్తాడు, అది చేస్తాడు, ఏం చేస్తాడు, అరే ఇది అసలు ఏ విషయాలు నాకేం తెలియదు, కానీ నా గురించి మా పాస్టర్ గారి గురించి కొన్ని విషయాలు అట్లా బయటకు వెళ్తూ ఉంటాయి. ఎన్ని వెళ్ళినా కానీ మేమేం చేస్తామంటే సహిస్తూ వాళ్ళు ఎన్ని మాట్లాడినా అదే ప్రేమను చూపిస్తాం. అది ఆ విధంగా నేను చూపించకపోతే సంఘం పాడైపోద్ది. ఆ ప్రేమను నేను చూపించకపోతే, ఆ సహనాన్ని నేను చూపించకపోతే, కొన్నిసార్లు నన్నేమన్నారు, నన్ను కానీ నా భార్యని కానీ ఏమన్నారు, నా కొడుకున్నాడు కదా అక్షయ్ని, ఆయన డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొన్ని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని టార్గెట్ చేయకుండా వాడిని టార్గెట్ చేసి అట్లా ఇట్లా అని ఎన్నో రకాలుగా టార్చర్ చేస్తే వాడు మా దగ్గరకు వచ్చి ఏడిసిన రోజులు ఉన్నాయి. మరి వాటిని పట్టుకొని నేనేమనొచ్చు? ఏం మాట్లాడారు మీరు అని గట్టిగా మాట్లాడితే నేనేం చేస్తామని అవుతాను? సంఘాన్ని పాడు చేస్తామని అవుతాను. నేను కొంచెం ఓపిక బట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా దేవుడు వాళ్ళు సరి చేస్తాడు. వాళ్ళకి సత్యం ఏంటో అర్థమవుతుంది. తెలియక మాట్లాడే వాళ్ళు 10 మంది ఉంటారు, మన గురించి మాట్లాడేవారు. తెలియక ఇష్టంగా ఉన్నట్టుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. మన గురించి ప్రచారాలు చేసే వాళ్ళు ఉంటారు. ఒక దైవజనుడి గురించి తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్న మాటలు ఉంటే అది నీ కుటుంబానికి శాపం అవుతుంది. ఆయన ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే, లేనిపోని మాటలు మాట్లాడితే డెఫినెట్గా అది నీకు శాపంగా మారుతుంది తప్ప ఆశీర్వాదంగా మారదు. అయితే ఒక దైవజనుడిగా కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, నిన్ను గురించి తప్పుడు ప్రచారం జరిగితే నువ్వు బాధపడకు, సహనం కోల్పోకు. నువ్వు సహనంతో సంఘంలో ఉండడానికి ప్రయత్నం చేయి, సంఘంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నువ్వు సంఘంలో స్థిరంగా నాటబడిన వాడుగా ఉన్నప్పుడు నువ్వు దేవుని ఒక ఆశీర్వాదం చూస్తావు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె మన చర్చికే వస్తూ, నేనే బాప్తిసం ఇచ్చాను భార్యాభర్తలు ఇద్దరికి, చర్చికి వస్తూ మానేసింది. ఒక వారం రాలేదు, ఏదో కారణం అనుకున్నా. 2వ వారం రాకపోతే డౌట్ వచ్చి ఇంటికి వెళ్తే ఆమె ఏమంటుందంటే, అమ్మా ఏంట్రా 2 రోజులు, ఇప్పుడు 2 వీక్స్ అయింది, మీరు అసలు ఎప్పుడు రాకుండా ఉండరు, రెగ్యులర్గా వస్తారు, అట్లాంటిది మీరు ఎందుకు చర్చికి రావట్లే అని అడిగితే, అన్న మీరంటే మాకు చాలా రెస్పెక్ట్, మీరు చెప్పే వాక్యం కూడా మాకు మంచిగా అర్థమవుతాయి, మేము బలపడతా ఉన్నాం, అంతేకాదన్నా మీరన్నా మీ కుటుంబం అన్న మాకు చాలా ఇష్టం అని అన్నారు. చాలా ఇంత మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నావు కదా, మరి చర్చికి ఎందుకు రావట్లే? లేదన్న ఈ మధ్య గట్కేసరికి వెళ్తా ఉన్నా. ఎక్కడ పొరపాటు జరిగిందిరా? లేదన్నా ఎవరో వాళ్ళ పేరు నేను చెప్పాను, కానీ వాళ్ళకి మేము చర్చికి రావడం ఇష్టం లేదు, ఏది చేసినా సంఘంలో వాళ్ళే చేయాలంట, వాళ్ళ పెత్తనమే నడవాలంట, ఏదున్నా మా చేతికి ఇవ్వరు, మేము చిన్న పరిచర్య చేస్తామన్నా వాళ్ళు ఆమె ఒప్పుకోదు, ఆయన ఒప్పుకోడు అనే మాటలు మాట్లాడితే చాలా బాధ అనిపించి నేను అన్నాను, నువ్వు అన్నీ తెలిసిన బిడ్డవి, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డవి, నువ్వు ఇట్లా సంఘంలో ఏదో ప్రాబ్లం అయిందని వెళ్ళిపోతే, ఇలా నీలాంటి వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతే సంఘం అంతా ఏమైపోద్ది? బలహీనపడిపోద్ది, క్షేమంగా వృద్ధి పొందదు. కాబట్టి ఎవరో చెప్పు వాళ్ళతో మాట్లాడదామంటే ఆమె పొరపాటున ఆమె పేరు చెప్పకపోతే పోనీ అనుకున్నాను. వాళ్ళు చాలా చెప్పిన, ఎంతో రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఏమో వేరే రీజన్స్ చెప్పి మొత్తానికి సంఘాన్ని మానేశారు. ఎవరో అన్న మాటకి నువ్వు ఏం మానేసావు? ఆత్మీయ సహవాసాన్ని పోగొట్టుకున్నావు. సహనం లేదు, నీ మీద నిందలు వస్తాయి, నీ మీద రాళ్ళు వేస్తారు. మనుషులకి నాలుగుంది కదా, ఒక్కొక్క మాట మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, నోటుకొచ్చింది మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఒక్క విషయం మనం మర్చిపోవద్దు, మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి ఒకరోజు లెక్క అప్పచెప్పాల్సి ఉంది. సో ప్రతి మాటల విషయంలో మన నాలుకను అదుపు పెట్టుకోవాలి. పొరపాటున దేవుని ఉగ్రత మన మీదకి వచ్చి నోటుకు తాళం వేస్తే మాత్రం మనం అందం తప్ప అంతకుమించి ఏం మాట్లాడలేం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆ రోజు ఆ స్త్రీ, ఆ సహోదరుడు వాళ్ళు మంచి ఆత్మీయులు, సంఘంలో మంచి సహకారులు, అటువంటి బిడ్డలు ఎవరో ఒక ఆమె ఏదో అన్నదని వారి సంఘాన్ని మానేశారు. గృహకుడికలు పెడతా ఉన్నప్పుడు కూడా ఆమె అంటే ఈమెకు పడదు, ఈమెంటే ఆమెకు పడదు, పడక సహనం లేకనే కదండి ఒకరొకరు ఒక ఇంట్లో ప్రార్థన జరిగితే ఇంకో ఇంటికి రారు. విచ్ ఇస్ దేవునికి వ్యతిరేకమైన క్రియలు అవి. అలాంటి సంఘము అభివృద్ధి పొందదు. నీకు నాకు కోపం ఉండొచ్చు, నీకు నాకు పగ ప్రతీకారం ఉండొచ్చు, అయితే సూర్యుడు అస్తమించే వరకు మనం వాటిని విడిచిపెట్టాల్సిన వారమై ఉన్నాం. వాటిని కలిగి ఉన్న వారమై అదే పగ అదే కక్షతో మనం కొనసాగితే మనం దేవుని బిడ్డలం అనిపించుకోము. వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ద గాడ్స్ గ్రేస్. ఆయన కృపకు మన అర్హులం కూడా కాదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, మనం మౌనంగా ఉందాం, మనం సహించుదాం. మనం సహిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తారా, సహించు.
నీ బిడ్డ గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారా, సహించు. నీ కొడుకు గురించి తప్పుడు మాట్లాడుతున్నారా, నీ కుటుంబం గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారా, జస్ట్ సహించి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడికి యుద్ధం చేస్తాడు. వాళ్ళ సత్యం తెలుసుకున్న రోజు వాళ్ళే వచ్చి నీ దగ్గర పశ్చాత్తాపడతారు. ఇది వాస్తవం. ఇలాంటివి నేను చూశాను నా ఆత్మీయ జీవితంలోనే. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం సంఘం క్షేమంగా వృద్ధి పొందాలంటే, మనం సంఘంలో ఐక్యంగా ముందుకు సాగాలంటే ఎవరైనా ఏమనంటే ముఖం మార్చుకోవడం కాదు, వాళ్ళ అన్నవారి కోసం ప్రార్థన చేద్దాం. మనల్ని ద్వేషిస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం, మనల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా సంఘంలో మంచి సహవాసం గల వారమై, మనము సంఘంలో సహవాసంతో పాటు దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా సహనంతో, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఆయన ఏదో అన్నాడు, పాస్టర్ గారు ఏదో అన్నాడు, ఈమెదో అన్నది, సంఘంలో వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని సహనాన్ని కోల్పోయి, సంఘాన్ని విడిచిపెట్టి సంఘ సహవాసానికి దూరం అయిపోయి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే పరిస్థితులు మన సంఘంలో ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటే ఏమవుద్దంటే సంఘము క్షేమాభివృద్ధి కాదు, సంఘం పతనం అయిపోద్ది, సంఘం చీల్చబడుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, సంఘం చీల్చబడడం, సంఘం పాడవడం దేవుని ప్రణాళిక కాదు. సంఘం అంచెలంచెలుగా వర్ధిల్లడం దేవుని ప్రణాళిక. మనం ఒకరు పొరపాటు చేస్తే వారిని సరిచేయాల్సిన వారమై మనం ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఆ విధంగా దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనందరికీ తెలుసు, బహుశా మీరు చాలామంది విని ఉండొచ్చు, యేసన్న గారు ఉన్నారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యే ఉపమానం చెప్తాను. ఉపమానం కాదు, వాస్తవ విషయం. యేసన్న గారు ఉన్నారు. యేసన్న గారు మొదట్లో సేవ ప్రారంభించిన రోజుల్లో ఆయన ఇంటింటికి వెళ్ళి గృహ దర్శనాలు చేస్తూ ఉన్న సమయంలో గృహ దర్శనాలు చేసుకుంటూ ఒక తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆమె యేసన్న గారికి తల్లి వయసు ఉంటుంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, బహుశా మన కృష్ణమ్మ వయసు ఉంటుంది కావచ్చు, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే ఆమెను దర్శించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అడిగిందంట, అయ్యా ఇంటికి వచ్చావు రాక 2 ముద్దలు అన్నది తినలయ్యా అంటే, యేసన్న గారు అన్న మాట ఏంటంటే, అమ్మ నేను తినొచ్చాను, నాకు వద్దు. లేదు నాన్న 2 ముద్దలు తిను ప్లీజ్ అంటే, ఆ రిక్వెస్ట్ని బట్టి ఆయన ఏం చేశాడు, 2 ముద్దలు అన్నం తిన్నాడు. ఆయన తింటా ఉంటే రక్షించబడని ఆమె భర్త వచ్చి ఏమన్నాడంటే తెలుసా, పని పాటలు చేయకుండా ఇట్లా రోడ్ల పొంటు బైబిల్ పట్టుకొని అడుక్కు తినకపోతే మంచి వయసులో ఉన్నావు కదా, పనన్న చేసుకొని బతకొచ్చు కదా అని ఒక మాట మాట్లాడి కారుకించి ఉమ్మాడు. ఉమ్మితే ఎక్కడ పడిందో తెలుసా, ఆయన ప్లేట్లో పడ్డది. పడిన ఉమ్మును పక్కన పెట్టుకొని నోరు మూసుకొని అన్నం తిన్నాడు. చేతులు కడుక్కొని బయటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తికి మనస్సాక్షి ఊరుకుంటుందా, దేవుడు ఊరుకుంటాడా? ఆయనలో ఒక మనసును కలవరం వచ్చింది, ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటో తెలుసా, యవ్వన బిడ్డ అయినప్పటికీ నేను ఎన్ని మాట్లాడినా ఒక్క మాటకి ఎదురు మాట్లాడలేదు, ఒక మాటకి ఆ మాట అని ఈ మాట అనలేదు, మౌనంగా ఉన్నాడు. నేను అన్న మాటలు అన్నీ పడ్డాడు. నేను ఊంచింది కూడా పక్కన పెట్టుకొని తినేసాడు. తిన్న ఆ బిడ్డ వెళ్ళిపోయాడు. ఈయనలో ఉన్న ప్రేమ సహనం చాలా గొప్పదమ్మా, ఈ వారం నేను కూడా చర్చికి వస్తానని తీసుకెళ్ళు అని ఆయన ఒక్కడు వెళ్ళలేదంట. ఆ వారం తన భార్యతో పాటు చర్చికి వెళ్తూ ఆయన ఏం తీసుకెళ్ళాడు తెలుసా, 2 బస్తల బియ్యము తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. అది సహనం అండి, అది సహనం. ఈ రోజుల్లో మనలో ఆ సహనము కనబడట్లేదు. ఆ సహనము ఈరోజు ఆ నశించిపోతున్న ఆత్మని ప్రభులోకి నడిపించింది. ఆ సహనము ఒక పాపిని రక్షణలోకి తీసుకొచ్చింది. ఆ యేసన్న గారి సహనము ఆ రోజు ఆ కుటుంబ రక్షణకు కారణమైంది. ప్రభుబేట, ఈరోజు మన తోటి వారు మనల్ని గాయపరుస్తున్నారని, సంఘ బిడ్డలే గాయపరుస్తూ ఉన్నారని, వాళ్ళు గాయపరుస్తున్నారు వీళ్ళు గాయపరుస్తున్నారని సహనాన్ని కోల్పోకు. సహనముతో ప్రభును ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేయి. సహనం కలిగి ప్రభును ప్రకటించడానికి ప్రయత్నం చేయి. మొన్న మధ్య ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి నేను భోజనం చేస్తూ ఉన్నా, కరెక్ట్గా ఇట్లా అన్నం ముద్ద పెట్టుకుంటా ఉన్నా, ఆయన తుమ్మితే మొత్తం అన్నం పడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలండి? ఒక్క మాట మాట్లాడేది మొత్తం తినేసిన. నిజమండి, ఆ పరిస్థితి డెఫినెట్గా దేవుడు ఆయనలో మార్పును కలగజేస్తాడు. ఆయన తర్వాత సారీ బ్రదర్ ఏమనుకోవద్దు అని అన్నాడు. అని మరి మారుస్తాను బ్రదర్ అంటలేడు, సారీ బ్రదర్ అన్నాడు. నో ప్రాబ్లం అనుకుని తినేసిస్తా, సైలెన్స్గా తినేసిన. ఆయన ఇప్పుడు ప్రేమిస్తాడు, చాలా గౌరవిస్తాడు, ఏదున్నా ఫోన్ చేసి మాట్లాడతాడు. బిడ్డలారా, నేనేం చెప్తానంటే మనం సహనం కావాలి మనకి. దాని తర్వాత అప్పటిదాకా మాతో మాట్లాడకుండా, మా దగ్గర కూర్చోకుండా తిరుగుతూ ఉన్న వ్యక్తి మాతో కూర్చోవడం, మాతో మాట్లాడడం ప్రారంభించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా సహనం కలిగి ఉన్నప్పుడు మన సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. నువ్వంటే నాకు సహనం లేదు, నేనంటే నీకు సహనం లేదు. నీ మీద నాకు కోపం, నా మీద నీకు కోపం. నన్ను చూస్తే నువ్వు ఓర్వా, నిన్ను చూస్తే నేను ఓర్వా. అలాంటి సంఘంలో మనందరం ఒకటిగా ఉండగలుగుతామా? ఉండలేమండి. సహించే వారమై ఉండాలి.
సహించే వారం అయితే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూస్తామన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే డెఫినెట్గా దేవుని బిడ్డలుగా మనం సహనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మన సంఘము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా సంఘం క్షేమం కావాలనుకుంటే, సంఘం వర్ధిల్లాలనుకుంటే, బయట ఉన్న వాళ్ళైనా సరే నువ్వు సంఘం వారితో ఎలా ఉండాలంటే సహనాన్ని చూపించు. నీ సహనం అనేకుల జీవితాన్ని మారుస్తుంది. నువ్వు చూపించే ప్రేమ అనేకుల్ని మారుస్తుందండి. నువ్వు ఎవరైనా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే, ఉదాహరణకి నీ భర్తే ఉన్నాడు, నేను ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, సహనం చూపించు. నువ్వు భర్త ఒకటంటే రెండంటే సంఘం అభివృద్ధి పొందుతుందా? నువ్వు మౌనంగా ఉండి ఓర్చుకొని యేసయ్య ప్రేమను చూపిస్తే రేపు నీ భర్త కూడా సంఘంలో ఉంటాడు. హల్లెలూయా. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. సంఘాలపైన దాడులు చేసిన వాళ్ళు చాలామంది సంఘ బిడ్డల సహనాన్ని చూసి సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎంతమంది లేరు? నిజమండి. ఇక్కడ కూర్చుని మీ పాస్టమ్మ గారిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేసి మీదకి వచ్చి గుంపుగా 20 మంది, ఆమె 18 years 20 years వయసులో ఉన్నప్పుడు ఇక్కడ సేవ చేయొద్దని బెదిరించి అటాక్ చేసిన వాళ్ళు ఒకరోజు అమ్మ నీ ప్రార్థన కావాలని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆమె మీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈరోజు మీకు చెప్తా ఉన్నా. ఈరోజు ఆ కాలనీ పూర్తిగా ప్రభులో ఉంది. పాస్టమ్ గారు ఆ రోజు వేసిన విత్తనం వాళ్ళు ఎంత బెదిరించారు, ఎంత గాయపరిచారంటే నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తామని మాట్లాడి చాలా వేధించారు. అది ఎక్కడో కాదు, నేడమెట్లో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కాలనీలో. సో ఒకరిద్దరు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుంపులుగా వచ్చి చాలా వేధించినప్పటికీ అందులో నుంచి ఒకడు మంచాన పడ్డాడు, తిరిగి వచ్చి ప్రార్థన చేయించుకొని ఆ కాలనీ అంతా ప్రభులోకి వచ్చింది. కారణం ఏంటంటే సహనం. ఇంటికి వచ్చి వాళ్ళ ఆయనకు చెప్తే ఏం చేస్తాడు తెలుసా? పోలీస్ కేసు పెట్టి అందరిని తీసుకెళ్ళి లోపలేపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆయనకున్న వెనక బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది, అలా బాబాయ్కున్న బ్యాక్గ్రౌండ్ కూడా అట్లాంటిది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. దే హ్యావ్ ద కెపాసిటీ, ఆ శక్తి ఉంది, దాన్ని మనం వాడలేదు. ఆమె వాడకుండా కేవలం ప్రార్థన చేస్తే, ఎవరైతే దాడి చేయడానికి వచ్చాడో వాడే మంచాన పడితే అమ్మగారిని పిలువు ప్రార్థన చేయించుకుంటా, అమ్మాయిని పిలువు ప్రార్థన చేయించుకుంటా. ఎందుకేం మార్పు వచ్చింది? సహనం మనం చూపిద్దామండి. ఆత్మలు రక్షించబడతాయి, రక్షణలోకి వస్తారు. నేను తిట్టేవాడి విషయంలో సహనం చూపించు, నేను గాయపరిచేవాడి విషయంలో సహనం చూపించు, నీ తోటి సహోదరుడా సహనం చూపించు. తొందరపడకు. ఆయన ఏదో అన్నాడని సంఘం మానేయకు, ఈమె ఏదో అన్నదని సంఘం మానేయకు, పాస్టర్ గారు ఏదో అన్నారని సంఘం మానేయకుడు. సంఘాన్ని మానేస్తే సంఘం అభివృద్ధి చెందదు. సంఘంలో ఒక మెంబర్గా ఉండి నువ్వు ఆ సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ అన్ని పరిస్థితుల్లో ఓపికతో సహనంతో ఉంటే నువ్వు ఉన్న సంఘము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ సంఘం చిన్నదైతే రేపు నువ్వు ఉన్న సంఘము చాలా పెద్ద సంఘం అవుతుంది. కాబట్టి ప్రభుబిడ్డలారా, సంఘంలోకి వస్తా ఉన్న మనకి సహనం కావాలండి. మన సంఘం వర్ధిల్లాలంటే, సంఘము వర్ధిల్లుతూ క్షేమంగా వర్ధిల్లాలంటే మనకు సహనం కావాలి. మనల్ని తిట్టేవారు, గాయపరిచేవారు, మాట్లాడేవారు, నోటికొచ్చిన మాట్లాడుతూ వేధించే వాళ్ళు ఉండని, లెట్ దెమ్ స్పీక్. కానీ మనం మాత్రం సహనంతో అదే ప్రేమను పంచుదాం. వారికి మనం అంటే ఇష్టం లేదు, మనం సహనం చూపిద్దాం. మనం ఎప్పుడైతే సహనం చూపిస్తామో ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందండి. ఆ మార్పు రాకుండా పోదు. దేవుడు ప్రతి మనిషికి ఓ మనస్సాక్షిని పెట్టాడు. అది ఏదో ఒక రోజు డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళ హృదయాల్ని మారుస్తుంది. అది మార్చకుండా నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. కాబట్టి ప్రభుబిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనము మరి ఆత్మీయ జీవితంలో సంఘంలో మనం ఉంటా ఉన్న మనము సహించడం నేర్చుకుందాం. బైబిల్ ఒక మాట చెప్తా ఉంది, నిన్ను ఎవరైనా వేధిస్తూ ఉన్నారు, నేను గాయపరుస్తూ ఉన్నారు, నేను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను శోధిస్తున్నారని అర్థం. శోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తోంది, యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, శోధకు నిలిచితే ఏం పొందుకుంటాడంట? జీవకిరీటం. హల్లెలూయా. శోధనకు సహించిన వాడు జీవకిరీటం పొందుకుంటాడు ప్రభుబిడ్డ. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సహించుదాం. మన తోడబుట్టిన వాళ్ళే వేధించవచ్చు, నేను కన్న వాళ్ళే వేధించవచ్చు, నువ్వు కన్న వాళ్ళే వేధించవచ్చు. ఎంతమంది ఏమి వేధించినా నువ్వు మాత్రం సహనం కలిగి ప్రేమను చూపించు. ఆ సహనంతో కూడిన జీవితము ఒకరోజు ఆ వ్యక్తిని మారుస్తుంది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో భర్తలు మారడానికి కారణం భార్యల ప్రార్థన, వారి సహనం కదండి. బైబిలే చెప్తోంది, విశ్వాసులైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త రక్షించబడతాడు. నువ్వు ఆత్మీయ జీవితంలో సరిగా ఉంటే, సహనం కలిగి ఉంటే, నువ్వు లోబడేతనం చూపిస్తూ ఉన్నప్పుడు,
కాబట్టి ప్రోబెడ్లారా, దేవుని బిడ్డలుగా మనము సహనాన్ని కలిగిన బిడ్డలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం సహనం కలిగి జీవిస్తామో కొన్ని ఆత్మల్ని సంపాదించగలుగుతాం, కొన్ని ఆత్మల్ని రక్షణలోకి నడిపించగలుగుతాం. యేసన్న గారి సహనము ఆ రోజు ఒక నశించిపోతున్న ప్రాణాన్ని రక్షణలోకి నడిపించింది. ఈరోజు నీవు కూడా ఆ విధమైన సహనాన్ని కలిగి ఉండు. డెఫినెట్గా నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా మారుతారండి. ఇది వాస్తవం. కాబట్టి ప్రోబెడ్లారా, దేవుని బిడ్డలుగా మనం సహనాన్ని చూపించేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సహనంలో సహించేవారం అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించేవారం అని కూడా అర్థం. నేను సహిస్తున్నానంటే అర్థం ఏంటి? నేను క్షమిస్తానని అర్థం. మీరు ఒకరికొకరు క్షమించండి. నా గురించి తప్పుడు ప్రచారం చేశావు, నేను క్షమించేస్తా ఉన్నా. నా గురించి ఎన్నో మాటలు మాట్లాడావు, క్షమించేసి. నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, క్షమించు. నీవు క్షమిస్తూ ఉన్న స్థితిని ఈరోజు కాకపోతే రేపు దేవుడు చూస్తూ ఉన్నాడు. దాని ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక దైవజనుడు చక్కగా సేవకు తయారై సూటు బూట్ వేసుకొని సేవకు వెళ్తూ ఉంటే ఒకడు అన్నాడంట, ఏమంటారు, నడిమంత్రం వచ్చిన సిరితోనే వీడు ఎగిరెగిరి పడతా ఉన్నాడని. అన్న రెండో రోజే పక్షవాతంతో మంచాన పడ్డాడు. పడినవాడు మళ్ళీ ఎక్కడికో రాలేదు. ఏ దైవజనుడు అయితే తిట్టాడో ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి, అయ్యా నన్ను క్షమించు సేవకుడు అని నీ మాట అన్న తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసినాక ఆయన బాగా ఈరోజు సేవలో సహకారంగా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు మరి తిరిగిపడితే. కాబట్టి ప్రోబెడ్లారా, దేవుని బిడ్డలుగా సహనాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. సహనం చూపించకపోతే సంఘం బలహీనపడుతుంది. దేవుని బిడ్డలమైన మనము ఈ సమాజంలో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ముందు మన సంఘంలో సహనం కలిగి ఉందాం, తర్వాత సమాజంలో సహనం కలిగి ఉందాం, మన ఇంట్లో సహనం కలిగి ఉందాం, మన కుటుంబంలో కాకుండా మన బంధువర్గంలో సహనం కలిగి ఉందాం. ఈ సహనం ఆ నశించిపోతూ నేను గాయపరుస్తున్న వాళ్ళ జీవితాన్ని రక్షణలోకి నడిపిస్తుంది. వాళ్ళని నువ్వు ఏ సంఘానికి వెళ్తావు ఆ సంఘానికి నడిపించడానికి కారణమవుతుంది. ఈ సహనం నశించిపోతున్న ఆత్మలు సంఘంలోకి వచ్చి సంఘము క్షేమంగా అభివృద్ధి పొందడానికి కారణమవుతుంది. ఈరోజు నీ సహనము ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, సంఘం క్షేమంగా అభివృద్ధి పొందాలంటే ముందు సంఘానికి వస్తున్న మనము సహనం కలిగి బ్రతకాలి, సహించేవారమై ఉండాలి. సహించేవాడు రక్షించబడతాడు, సహించేవాడు దేవుని కార్యాలు చూస్తాడు. కాబట్టి ప్రోబెడ్లారా, దేవుని బిడ్డలుగా మనం సహనం కలిగిన వారుగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఎప్పుడైతే ఈ సహనాన్ని మనం కలిగి ఉంటామో డెఫినెట్గా మనల్ని దేవుడు తక్కువ చేయడు. మనల్ని డెఫినెట్గా ఆయన ఆశీర్వదించి ఘనపరచడానికి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుగా మన సంఘము క్షేమంగా అభివృద్ధి పొందేలాగా సహనం అనే గుణంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగదాం. సంఘంలో లేనిపోని మాటలు చెప్తా ఉన్న వాళ్ళు కావచ్చు, లీవ్ ఇట్. ఆ మాటలు విడిచిపెట్టేసి మనం సహనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా నువ్వెంత సహిస్తావో దాని అంత ప్రతిఫలం చూస్తావు. సహనం అనేది చాలా గొప్పది. సహనము ఓర్పు అనేకమైన ద్రోహక్రియలు జరగకుండా ఆపుతుందని బైబిల్ చెప్తా ఉంది. నీ సహనము అనర్థాలు జరగకుండా సహాయం చేస్తుంది, సమస్యలు రాకుండా సహాయం చేస్తుంది. నన్ను దెబ్బ కొట్టావు, నేను దెబ్బ కొడితే రేపొద్దున అది పెద్ద పంచాయతీ అవుతుంది. వాడు నలుగురు నేసుకొస్తాడు, నేను నలుగురు నేసుకొస్తాను, అంత రచ్చరచ్చ అవుతుంది. అదే నా సహనాన్ని నేను చూపిస్తే డెఫినెట్గా రేపు తెల్లారే సమస్య పరిష్కరించబడుతుంది. కాబట్టి ప్రోబెడ్లారా, ఈ రోజుల్లో సంఘానికి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడుతున్నారు, సంఘానికి వ్యతిరేకంగా చాలామంది లేస్తూ ఉన్నారు. అయితే మనం సహనం వహిద్దాం, ప్రార్థన చేద్దాం. సహనం కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా సంఘ క్షేమాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. క్రైస్తవులుగా మనమే కత్తులు పట్టుకుంటామంటే సంఘం క్షేమాభివృద్ధి పొందదు. మనమే కట్టలు పట్టుకుంటామంటే సంఘం క్షేమాభివృద్ధి పొందదు. మన దేవుడు సహనం చూపించినవాడు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టే సమయంలో కూడా సహనం చూపించాడు తప్ప ఆయన ఒక మాట చెప్తే తండ్రి సైన్యాన్ని దింపుతాడు. ఆయన ఏం చూపించాడు? ఆయన ఆ నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడానికి సహనాన్ని చూపించాడు. కొడతా ఉన్న వారి విషయంలో సహనం చూపించాడు, గాయపరుస్తున్న వారి విషయంలో సహనం చూపించాడు. ఆయన పక్కలో బల్లెం పొడిస్తే కూడా సహనం చూపించాడు. ఆయన ద్వారా స్వస్థ పొందుకొని, ఆయన ద్వారా మేలు పొందుకొని, ఆయన ద్వారా బాగుపడిన వాడు ముఖం మీద ఉమ్మి వేస్తే కూడా ఆయన సహనాన్ని చూపించాడు. కాబట్టి అనేకుల రక్షణార్థమై ఈరోజు మనము ఆయన చేసిన కార్యం, ఆయన సహనం ఈరోజు మన రక్షణ కారణమైంది. ఈరోజు నా సహనము ఎన్ని ఆత్మలకు రక్షణ కారణం అవుతుంది. ఈరోజు ఈ సంఘము వర్ధిల్లుతూ ఉంది, అనేక సంఘాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అనేకులు క్రైస్తవులు అంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజు యేసయ్య శిలువలో చూపించిన సహనం అండి. యేసయ్య శిలువలో చూపించిన సహనము ఈరోజు సంఘము క్షేమంగా అభివృద్ధి పొందడానికి కారణమైంది. ఎన్నో శ్రమలున్నా, ఎన్నో అణచివేతలున్నా, రాజ్యాలు రాజరికాలు ఎంతోమంది వచ్చినా కానీ, ఎన్నెన్నో పెద్ద పెద్ద రాజ్యాలు ప్రభు సేవకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా లేచిన ఏది ప్రభు సేవని, ప్రభు ఒక సంఘాన్ని ఆపలేకపోయింది.
నిజమండి, ఎవరు ఆపలేకపోయారు. భయంకరమైన వ్యక్తులు వచ్చారు, మూర్ఖులు వచ్చారు, కానీ ఎవ్వరూ సంఘాన్ని ఎదగడానికి ఆపలేకపోయారు. ఎవరి తరం కాలేదు. ఎందుకో తెలుసా? యేసయ్య సహనము ఈరోజు సంఘంలో ఇంత గొప్ప ఉద్యమాన్ని, సంఘము క్షేమాభివృద్ధితో వర్ధిల్లడానికి కారణమైంది. ఈరోజు సంఘం వర్ధిల్లకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులో సహనం లేకపోవడమే. క్రైస్తవులో సహనం లేకపోవడమే కారణం. ఈరోజు క్రైస్తవులే సహనాన్ని చూపించట్లేదు. క్రైస్తవులు మేము ప్రత్యేకించబడిన బిడ్డలం అన్నట్టుగా గర్వంతో జీవిస్తూ ఉన్నారు. ఎవరి కోసం గర్వం? ఎవరిని చూసి గర్వం? నీ అందానా, నీ ఉద్యోగానా, నీ డబ్బునా, నీకు దేన్ని చూసి గర్వం? చిటికలో తీసేస్తాడు దేవుడు, పెద్ద లెక్క కాదు. ఒక్క చిన్న స్ట్రోక్ వస్తే కథం, నువ్వు దేనికి పనికిరావు. చిన్న స్ట్రోక్ చాలు. ఆనికి రాదు, ఆనికి రాదు, మంచాన నువ్వు 1-2 చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. నువ్వు ఏదో చూసుకొని గర్వపడాల్సిన అవసరం లేదు. సహనం కలిగి దేవుని దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయి. ఏది చూసుకొని మనం గర్వపడతా ఉన్నాం? ఈరోజు దేవుని బిడ్డలుగా సహనంతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దామండి. మనల్ని ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించబడతాం. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా ఆ రోజు యేసయ్య చూపించిన మాదిరిని ఈరోజు మనం చూపిద్దాం. సంఘం వర్ధిల్లాలన్నా సంఘంలో సహనము కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీ సహనము అనేక ఆత్మల రక్షణానికి కారణం అవుతుంది. ఈ రోజుల్లో మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను చెప్తా. నువ్వు చెప్తే ఎవరైనట్లే. ఈరోజు ముందు ప్రార్థన చేయి. ఇంట్లో ఉండి నేను వేధిస్తున్న వాళ్ళ కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. ఇది ఉండదు. వెళ్ళి నేను సువార్త ప్రకటన చేస్తా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థన శక్తి లేకుండా సువార్త ప్రకటన చేస్తే ఉపయోగం లేదు. నీ ప్రవర్తన మారకుండా సువార్త ప్రకటన చేస్తే ఉపయోగం లేదు. మీరు పత్రికలై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. మన జీవితమే ఒక పత్రిక అయి ఉండాలి. మన జీవితంలో ఆ సహనము పత్రికగా కనబడాలి. మన జీవితంలో సహనము ఒక ప్రేమ ఒక పత్రికగా కనబడాలి. వాళ్ళకి నశించిపోతున్న ఆత్మలకి ఒక మాదిరికరమైన జీవితం మనకు కనబడినప్పుడు మన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మనమే సరిగా లేకుండా ఎన్ని పత్రికలు పంచుతేవండి. ఈరోజు బైబిల్ పంచుతా ఉన్నా కాలబెడతా ఉన్నారు. మనం ముందుగా ఇంట్లో బైబిల్ చదవడం నాకు అనిపిస్తుంది, ఆ బైబిల్ కాల్చేవాడికన్నా మనమే మూర్ఖులం అనిపిస్తుంది. బైబిల్ కాల్చి తగలబెడతా ఉన్నారు కదా, వాళ్ళకన్నా మనమే ద్రోహులం, మనమే మూర్ఖులం. ఎందుకో తెలుసా? ఈ బైబిల్ కొంటాం, ఏ రోజు తీసి చదవం. మనకి తేడా అయింది. వాళ్ళు తగలబెడుతున్నారు, మనం అక్కడ మూల పెడతా ఉన్నాం. అంతే. వాళ్ళకి తెలియదు, మనం తెలిసి కూడా దాన్ని ముట్టుకోవట్లేదు, గౌరవించట్లేదు. కేవలం వచ్చేటప్పుడు దుమ్ము దులుపుకొని తీసుకొచ్చే వాళ్ళు చాలామంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం సహనాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మన జీవితం ఒక పత్రికగా జనాలకు కనబడాలి. మన ఆత్మీయ జీవితం, మన ప్రేమ, మనం చూపించే సహనం జనాలకి కనబడాలి. ఒక సాక్ష్యం బయలుదేరాలి. ఆ సాక్ష్యం బయలుదేరకపోతే నువ్వు ఎన్ని పత్రికలు పంచినా నో యూజ్. కాబట్టి ఒకప్పుడు సంఘం అటువంటి ప్రేమను చూపించింది. ఈరోజు సంఘం ఆ ప్రేమను చూపించట్లేదు. వాస్తవం. సంఘం ఒకప్పుడు సహనాన్ని చూపించింది, ఈరోజు సంఘం సహనాన్ని చూపించట్లేదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, సంఘాల్లోనే కొట్లాట్లు అవుతూ ఉన్నాయి, సంఘాల్లోనే పెద్ద పెద్ద యుద్ధాలు అయితే ఉంటే మనం అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం. అది సహనానికి కారణం? అది సహనం కాదు, సహనం లేని పరిస్థితి. కాబట్టి సంఘం రోడ్డు పాలవుతుంది. ప్రభు బిడ్డలారా, కారణం సహనం లేని పరిస్థితులు. దేవుని బిడ్డలుగా మనం సహనం వహిద్దామండి. నీ సహనాన్ని బట్టి అనేక ఆత్మలు రక్షణలోకి వస్తాయి. నీ నా సహనాన్ని బట్టి నశించిపోతున్న ఆత్మలు రక్షించబడతాయి. నీ నా సహనాన్ని బట్టి మనం సంఘంలో ఉన్న తోటి సహోదరులే మనల్ని వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నా నో ప్రాబ్లం. వారు ఈరోజు కాకపోతే రేపు నిజం తెలుసుకుంటారు. అట్లా మాట్లాడడం తప్పని అర్థం చేసుకుని వాళ్ళు ప్రభువులో స్థిరపరచబడతారు. వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు, కానీ మన సహనం వాళ్ళ జీవితాన్ని మాత్రం డెఫినెట్గా మారుస్తుంది. కాబట్టి అటువంటి జీవితంతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదామండి. మరో మాట మీతో పంచుకొని ముగించేస్తాను. సంఘ క్షేమాభివృద్ధి కోసం ముందుగా మనందరికీ కావాల్సింది సహనం. సహనం లేకుండా ఆత్మల్ని ప్రభులోకి నడిపించలేం. సహనం లేకుండా ఆత్మలు రక్షించబడవు. సహనం లేకుండా రక్షణలోకి ఎవరు రారు. కాబట్టి మన సహనం చాలా ఇంపార్టెంట్. అందరి దగ్గర ఈయన ఎంత సహనం గలవాడనే సాక్ష్యం పొందుకోగలగాలి. ఈయన సహనం గొప్పది, ఈయనలో యేసేకున్న సహనం ఉందన్న విషయాన్ని మనం చూపించగలగాలి. అప్పుడు వాళ్ళు ఆ రోజు ఆ ముసలైన ఏమన్నాడు? అమ్మ, ఆ పిల్లోడు చాలా సహనంతో ఉన్నాడు, ఆ పిల్లోడు ఇంత మౌనంగా ఉన్నాడు అని ఆయన జీవితమే మారింది. ఈరోజు ఆ సహనం మనం చూపించగలిగితే మన ఇంట్లో వాళ్ళు మారుతారు. మనం ఇంటికి వెళ్తే ఏం మాటలు మాట్లాడతామో మనకు తెలియదు, అందుకని ఎవరు మారతలేరు. కాబట్టి మన మాట ఎట్లా కూడా చూసుకుందామండి. ఈ సమయంలో మరో మాట మనం చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం.
సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే మనకు సహనం అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. అమ్మా చదవండి. థ్యాంక్ యూ మా. మరొక మాట ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి, మనము సంఘం కాపరి చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తూ విధేయత చూపించి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. రెండోది, ప్రేమను పంచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. తర్వాత మనము ఇంకో మాట ఆ రోజు మీకు చెప్పాను, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే సంఘంలో స్థిరంగా ఉండడం. లేకపోతే గద్దించే సంఘంలో నువ్వు ఉండి నేర్చుకుంటే నువ్వు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందని. తర్వాత ఈరోజు మనం ఒక మాట విన్నాం, మీరున్న సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సహనం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. సహనాన్ని కలిగిన వారిగా మనం ఉంటే అనేక ఆత్మలు ప్రభువులోకి రావడానికి మనమే కారణమవుతాం. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. ఈ సమయంలో ప్రభువులారా మరికొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 4:5-6 వచనాల్లో ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నామండి. ఇది చాలా ప్రీషియస్ వర్డ్. ఈ వాక్య భాగంలో చెప్తా ఉన్న ఈ మాట ఏమని దేవుని వాక్యం చెప్తా ఉందంటే, ఒక చక్కని మాట చెప్తా ఉన్నాడు కదా, సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలి అది మీరు తెలుసుకుంటగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండేలాగా చూసుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభువెట్లారా, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట సంఘమునకు వెలుపటి వారి ఎడల అంటే సంఘం కోసం తెలియని వారు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు, వారి దగ్గర మనం ఎలా మాట్లాడాలంట? అంటమా నువ్వేందాక చెప్పేదంటమా? అట్లా కాదండి. మనం మాట్లాడే మాట రుచి కలదిగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు పాడు చేసేది కాదు, భద్రపరిచేది. నీ మాట పాడు చేసేది కాదు, భద్రపరిచేదై ఉండాలి. నీ మాట బలపరిచేదై ఉండాలి. నీ మాట రుచిగలదై ఉండాలి. సంఘం వెలుపటి వారి ఎడల సంఘము క్షేమంగా వర్ధిల్లాలంటే సంఘంలోకి ఆత్మలు రావాలి. ఆత్మలు వస్తూ ఉన్నప్పుడు సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది. మనము సంఘానికి వెలుపటి వారి పట్ల ఎంత మనం ఓపికను చూపిస్తామో, లేకపోతే మనం మంచిగా మాట్లాడతామో ఆ మాటల్ని బట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, చక్కని మాట, మీరు సంఘంకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోమంటా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దేవుని నామాన్ని అవమానపరిచేలాగా పొరపాటున మాట్లాడొద్దు. మనం మాట్లాడే మాట, ఒక మాట మీకు చెప్తానండి, సంఘం మీద ఎంతోమంది కళ్ళు ఉంటాయి. ఎంతోమంది వీళ్ళు క్రైస్తవులు ఎక్కడ తప్పు దొరకబడదామా అని చూస్తారు. దానియేలును చూసినట్టుగా. నిజమండి, దానియేలును తప్పు మోపడానికి ఎంత ప్రయత్నాలు చేశారు? చాలామంది ప్రయత్నం చేశారు. అట్లనే మనల్ని కూడా తప్పడానికి సమాజం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒక చిన్న తప్పు దొరికితే చాలు నేను బయటికి లాగి నీ మీద నిందలేసి నేను రచ్చ చేస్తారు. నిజమండి, ఈ సంఘంలో ఒక చిన్న పొరపాటు దొరికిందంటే చాలా ఆ పొరపాటును పట్టుకొని పెద్ద ప్రచారం చేసి సంఘానికి వ్యతిరేకంగా 10 మంది ఊరికి వస్తారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తోంది, సంఘానికి వెలుపటి వారి ఎడల మీరు ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగి నడుచుకునే సమయంలో మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, జ్ఞానయుక్తంగా ఉండాలి. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో కృపాసహితంగా మనం మాట్లాడాలి. దయ చూపించేవారుగా, ప్రేమను చూపించేవారుగా, క్రీస్తు ప్రేమను పంచేవారుగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడే ఆ మాటలు ఇతరుల్ని ధైర్యపరచాలి. మనం మాట్లాడే ఆ మాటలు వాళ్ళని బలపరచాలి. మనం మాట్లాడుతున్న మాటల ద్వారా సహోదరిని, బ్రదర్ మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి నాకు కూడా చర్చికి రావాలనిపిస్తుంది అనేలాగా ఉండాలి. మనం మాట్లాడే మాటలను బట్టి ప్రభు నామ మహిమపరచబడాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. మనం ఏం మాటలు మాట్లాడతాం? అన్యుల దగ్గరికి వెళ్తే మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటే జోకులు వేసుకుంటూ కూర్చుంటామేమో, లేకపోతే జబర్దస్త్లో ఏమైనా జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ మరి కూర్చుంటామా? ఏమన్నా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు? ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. అది మనం అయి ఉండకపోవచ్చు, కానీ ఉండేవాళ్ళు ఉంటారు డెఫినెట్గా. కాబట్టి ప్రభు బిడ్డలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని బిడ్డలుగా మన సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్టుగా. సంఘంలో నువ్వెవరికో తప్పుగా, బయట సంఘంలో వెలుపటి వారితో నువ్వు తప్పుగా మాట్లాడితే, నువ్వు మాట్లాడే మాట నీ ఒక్కదానికి వర్తించదు, నీ ఒక్కడికి వర్తించదు. గుర్తుపెట్టుకో, నువ్వు సంఘంలో వెలుపటి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞానంగా మాట్లాడకపోతే, నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే, నువ్వు రుచిగల మాటలు మాట్లాడకపోతే, నువ్వు ఉప్పు వేసినట్టుగా మాట్లాడకపోతే, నువ్వు గాయపరిచినట్టుగా మాట్లాడితే మాత్రం నీ మీద టార్గెట్ ఉండడమే కాదు, నీతో పాటు సంఘం మీద కూడా టార్గెట్ ఉంటుంది. ఇది వాస్తవం అండి, ఇది నిజం చెప్తా ఉన్నా. సంఘం మీద టార్గెట్ ఉంటుంది తెలుసండి.
కాబట్టి మనల్ని బట్టి సంఘము దిగజారొద్దు, మనం బట్టి సంఘము శ్రమల పాలు కావద్దు, మనల్ని బట్టి సంఘంలో శ్రమలు రావద్దు, మనల్ని బట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. కాబట్టి సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి మాట్లాడాలి. సంఘానికి వెలుపటి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, వారిని ధైర్యపరిచేదిగా, ఓదార్చేదిగా, వారు సంతోషపడేలాగా ఉండాలి. అలాంటి సంభాషణ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, నీలో క్రీస్తును చూసిన మాటలు వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారు. నువ్వు మాట్లాడే మాటలే గాయపరిచేవిగా ఉంటే ప్రభు దగ్గర రారండి. నేను చాలాసార్లు సాక్ష్యం విన్నా, బ్రదర్ నేను పనిచేసే దగ్గర ఆమె క్రిస్టియన్ బ్రదర్, కానీ ఆమె ఎట్లా మాట్లాడుతుంది అంటే అట్లా మాట్లాడుతుంది, ఎవ్వరూ మాట్లాడరు అట్లా అని చెప్పిన సహోదరులు నాకున్నారు. బ్రదర్ ఆయన క్రిస్టియన్ బ్రదర్, ఆయన ఎంత టార్చర్ పెడతాడంటే అంత టార్చర్ పెడతాడు, అందరినీ టార్చర్ పెడతాడు, ఒక్క నిమిషం రికామ్ ఇవ్వడు, టార్చర్ పెడతాడు. ఆయన బట్టి ఏమొస్తుంది? దేవుని నామానికి అవమానం వస్తుందా, మేలు వస్తుందా? అవునండి. మన క్రిస్టియన్స్ డిసిప్లిన్ అనే పేరుతో, వీళ్ళు డిసిప్లిన్ ఉండరు కానీ డిసిప్లిన్ అనే పేరుతో మిగతా వాళ్ళని బాగానే హింసిస్తారు. వాస్తవం చెప్తా ఉన్నా. కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా నీ మాట బయట సాక్ష్యం ఇస్తున్న విషయం మర్చిపోకు. నీ మాటే నీ సాక్ష్యాన్ని బలపరుస్తుంది. నీ మాట సరిగా లేకపోతే నీ సాక్ష్యాన్ని బలహీనపరుస్తుంది. నీ మాట మంచిగా ఉంటే నీ సాక్ష్యాన్ని బలపరుస్తుంది. నీ సాక్ష్యాన్ని బలపరిచి అనేక ఆత్మలకు రక్షణ కారణం అవుతుంది. కాబట్టి మనం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి జాగ్రత్తగా ఉందాం. మన సంభాషణ ఎలా ఉందో చూద్దాం. మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నాం, నలుగురిలోని మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం, అన్యుల మధ్య ఏం మాట్లాడుతూ ఉన్నాం, అన్యుల మధ్య ఆ అమ్మాయి ఈ అమ్మాయి కోసం మాట్లాడుతామా, అన్యుల మధ్య ఆ సినిమా ఈ సినిమా కోసం మాట్లాడుతామా, అన్యుల మధ్య వాళ్ళు మాట్లాడినట్టుగా ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నామా, మన తోటి సహోదరుల మీద నిందలు వేస్తూ ఉన్నామా? నువ్వేం చేస్తావో తెలుసా? నీ తోటి సహోదరుల మీద అన్యుల దగ్గర తప్పుగా మాట్లాడుతూ సంఘానికి వ్యతిరేకత తీసుకొస్తూ ఉన్నావు, సంఘాన్ని దిగజార్చే స్థితికి తీసుకెళ్తా ఉన్నావు. దేవునికి సంఘానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్న నీవు శాపాన్ని చూస్తావు. జాగ్రత్త. నిన్ను బట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందాలి తప్ప సంఘము శ్రమల పాలు కాకూడదు ప్రభుబిడ్డ. కాబట్టి మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని బిడ్డలుగా మనతో దేవుని వాక్యం చెప్తా ఉంది. మన మాట, ఈ మాటే మన సాక్ష్యాన్ని బలపరిచేది. నువ్వు మాట్లాడే మాటను బట్టి బయట సాక్ష్యం వస్తుంది. పలానా సిస్టర్ ఇలా మాట్లాడుతుందని సాక్ష్యం బయటకు వెళ్తుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆత్మలు రక్షించబడతాయి. ఆ సాక్ష్యం సరిగా లేకపోతే, నీ మాట సరిగా లేకపోతే ఆ సాక్ష్యము పాడైపోయిన సాక్ష్యమై నీ నామాన్ని నిన్ను తప్పు చేయడమే కాదు కానీ నువ్వు వెళ్తా ఉన్న సంఘాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన మాట ఎలా ఉండాలంటే, అనేకుల ముందు ఈయన మంచి మాటలు మాట్లాడుతాడనే లాగా ఉండాలి. మన మాటలో ఇతరుల్ని ఓదారుస్తాము, ధైర్యపరుస్తాం అనేది సాక్ష్యం రావాలి. మన మాటల్ని బట్టి ప్రభు ప్రేమను వాళ్ళు చూడాలి. తోటి సహోదరులు కూడా మన మాటను బట్టి ప్రేమను చూడాలి. తోటి సహోదరులు నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడో మాట అప్పుడో మాట మాట్లాడే క్రైస్తవుడు నువ్వైతే నువ్వు తప్పు చేసే బిడ్డవు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. మనము ఏ విధంగా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకొని మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య మాట్లాడుతున్న మాటల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన దయగల మాటలు మాట్లాడబడంట. ఆ మాటలు విన్న వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమన్నారంటే, ఈయన యోసేపు కుమారుడే కదా. అరే, ఆ మాట మన బైబిల్లో చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. థ్యాంక్ యూ మా. అక్కడ చూడండి, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడారంట. మరి ఈరోజు మన నోటి నుంచి వస్తా ఉన్న దయగల మాటలు బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా? మన మాటలు గాయపరిచే మాటల, మనం ఇంట్లో వాళ్ళని గాయపరుస్తాం, బయట వాళ్ళని గాయపరుస్తాం. ఎక్కడుంది మన మనం నోటికి ఎక్కడ కాళ్ళెం వేస్తూ ఉన్నాం? నోటికి ఎంత మాట అంత, భర్త లేదు భార్య లేదు, నోటికి వచ్చిన మాట. కొంతమంది ఆడపిల్లని చూడరు, మగపిల్లని చూడరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటారు ఆడపిల్లని కూడా. ప్రోబిడ్డ, దయచేసి నీ నోటును చాలా జాగ్రత్త పెట్టుకో. నువ్వు మాట్లాడే మాటను బట్టి ఒకరోజు తీర్పులోకి రాబోతా ఉన్నావు. నువ్వు లెక్క అప్పచెప్పాల్సి ఉంది. కాబట్టి మాట్లాడే ప్రతి మాటను బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం మాట్లాడుతున్నామో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాట చక్కనిదైతే నువ్వు చేస్తూ ఉన్న ఉద్యోగంలో మంచి సాక్ష్యం బయలుదేరుతుంది. నిన్ను బట్టి అనేక ఆత్మల రక్షణలోకి వస్తాయి. నిన్ను బట్టి అన్యులు రక్షించబడతారు. వారు నీలో క్రీస్తును చూస్తారు. నీ మాటను బట్టి నీలో వాళ్ళు క్రీస్తును చూస్తారు.
ఈరోజు మనందరిని బట్టి మనలో ఎంతమంది, మన జీవితాన్ని బట్టి ఎంతమంది మనలో క్రీస్తుని చూశారు? ఒకవేళ చూడకపోతే ఇక నుంచి అయినా నా మాటను బట్టి, నా ప్రవర్తన బట్టి ప్రభా నాలో నిన్ను చూడాలి ప్రభా అనే జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భయంకరమైన దినాల్లో మనము అటువంటి జీవితం జీవించకపోతే సంఘానికి ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది తప్ప తగ్గదండి. మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా అణుచుకుంటామో, ఎంతగా మనల్ని మనం దీర్ఘశాంతం కలిగి ఉంటామో అంతగా సంఘం వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రోబెట్లారా, దయచేసి దేవుని బిడ్డలుగా మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనము దయగల మాటలు మాట్లాడేవారిగా, రుచికరమైన మాటలు మాట్లాడేవారిగా. రుచికరమైన మాటలు మాట్లాడడం అంటే ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు. వాళ్ళ కష్టంలో, వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ వేదనలో వాళ్ళకి ధైర్యాన్ని, ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడు. నువ్వు మాట్లాడే మాట వారికి మేలు చేయాలి, కీడు చేయొద్దు. ఏదో 10 నిమిషాలు నవ్వించడానికి కాదు, లేకపోతే నీకున్న టాలెంట్ చూపించి వాళ్ళు అమ్మో అనుకునేలా కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభు నామ మహిమార్థమైన ఆత్మ రక్షణలోకి వచ్చేలాగా ఉండాలి. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుడు మనకు చక్కని నోరు ఇచ్చారు. ఈ నోరు లేక ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ నోరు లేక బెబే బెబే అనుకుంటే ఏడుస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు చక్కని మాటలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఇచ్చిన నాలుకను, నోటిని అదుపులో పెట్టుకొని దేవుడి నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. ఈ నాలుక అగ్ని లాంటిది, అది చిచ్చు పెట్టేది, అది అడవినంతా తగలబెట్టేదని బైబిల్ చెప్తా ఉంది. అయితే మన నాలుకను ఏ విధంగా వాడుతూ ఉన్నాం మనం? ఈ నాలుక ద్వారా ఏమంటారు, కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నామా? సంఘంలో చిచ్చు పెడతా ఉన్నామా? ఒక్కొక్కరిని బలహీనపరుస్తున్నామా? బలపరుస్తున్నామా? ఏం చేస్తున్నాం మనం? పాస్టర్ గారు ఇట్లా అట్లాంటి నీకు తోటి సహోదరుడు కనబడ్డప్పుడు ఆయన విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నావా? పాస్టర్ అమ్మ అట్లాంటిది ఇట్లాంటిదని వారి విశ్వాసాన్ని దెబ్బతీర్చే స్త్రీగా నువ్వు ఉన్నావా? అట్లా చేయకు సహోదరుడా. పాస్టర్ గారు ఎట్లాంటి వాడైనా, పాస్టర్ ఎట్లాంటిదైనా, నువ్వు సంఘానికి వస్తున్న బిడ్డని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా ఒక సేవకుడి కోసం మాట్లాడితే, ఈ ఆత్మ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆ ఆత్మ లోకంలోకి వెళ్ళిపోతే ఆ శాపం నీకు తాకుతుంది, నాకు తాకుతుంది. కాబట్టి ఎప్పుడు అలాంటి మాటలు మనం మాట్లాడొద్దు. మనం మాట్లాడే ప్రతి మాట ఆత్మలు బలపడాలి, సంఘం క్షేమాభివృద్ధిలోకి రావాలి, నూతన ఆత్మలతో సంఘం నింపబడాలి, అనేకులు ప్రభు రాజ్యంలో చేర్చబడాలి. అలాంటి జీవితం, అలాంటి మాటలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అయితే మాట తీరు మార్చుకోరు. ఎన్నిసార్లు అని చెప్పు, కానీ బైబిల్ ఒక మాట చెప్తోంది, ఎన్నిసార్లు గద్దించను విననివాడు హఠాత్తుగా నాశనం అవునంట. మంచిదే ఉంటాడు, మంచిదే పనులు చేసుకుంటాడు, అన్నీ బాగానే ఉంటాయి, టక్కున చచ్చిపోతాడు. గిట్లే మాట్లాడుతూ పురుకు చచ్చిపోతాడు. హఠాత్తుగా నాశనము వస్తుంది. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, వాస్తవాలు చెప్తా ఉన్నా, బైబిల్ చెప్పినవి. ఎన్నిసార్లు గద్దించినా వినగని వాడి వీనికి అలాంటి శాపం వస్తుంది. కాబట్టి ఆటలాడితే మనము లోకంతో ఆడాలి, దేవునితో కాదు. కాబట్టి ప్రోబెట్లారా, దేవుని బిడ్డలుగా మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా సంఘమునకు వెలుపటి వారి ఎడల మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నువ్వు మాట్లాడుతున్నావు ఒక రక్షించబడిన బిడ్డతో, ఏం మాట్లాడుతా ఉన్నావు? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము పరిశుద్ధులం, అవి మేము దినం మీ దగ్గర రాం, మేము ప్రత్యేకం అని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకు ఒళ్ళు మండుతుంది. నిజమండి, ఒళ్ళు మండుతుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా గౌరవించి మాట్లాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఒకరిని కించపరిచి మాట్లాడడానికి వీలు లేదు. యేసు ప్రభు వాక్యమే చెప్తా ఉంది, మీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, గాయపరిచేలాగా కాదు. వాళ్ళకి నిజమైన మార్గం తెలియదు, వాళ్ళకు సత్యం తెలియదు. కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు మనము ఆ సత్యాన్ని చెప్పేలాగా, సత్యం వాళ్ళు అర్థం చేసుకునేలాగా ప్రేమను పంచి చెప్పాలి. యేసు ప్రభు ప్రేమను పంచే అనేకుల్ని ప్రభులోకి నడిపించాడు. ఈరోజు మనం ప్రేమను పంచకుండా యేసు ప్రభు ప్రార్థన చేసి అనేకుల్ని ప్రభులోకి నడిపించాడు. ఆయన ప్రార్థన చేశాడు, ప్రేమను పంచాడు, అప్పుడు ఆయన చెప్పిన మాటలు అనేక జీవితాలు కట్టాయి. ఈరోజు ఆయనే మనకు మాదిరిగా చేసుకొని మనము సహనం కలిగిన వారుగాను, అంతేకాకుండా మన మాటల్ని ఉప్పు వేసినట్టుగా ఉండే మాటలుగా చేసుకొని ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుదాం. మన మాటలన్నీ కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇంపైన మాటలు మరి ఎముకలకు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి, అవి తేనె పట్టు వంటివి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రోబెట్లారా, మనం మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. దేవుని నామం మహిమపరచబడతా ఉన్నప్పుడు సంఘం వర్ధిల్లుతుంది. నీ తోటి సహోదరుడు బలపడాలి. నువ్వు ఒక కాడ పని చేస్తా ఉన్నావు, నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు వాళ్ళు గమనిస్తారు. ఒక మాట అనుకుందాం, నేను ఒక కాడ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఒక టీచర్గానో, ఒక నర్సులాగానో, ఒక చిన్న కూలి పని చేసుకుంటున్నా. అక్కడ నా ప్రవర్తన, నా మాట చక్కగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. ఒకరోజు నీతో సహవాసం చేస్తారు. వారి కష్టం ఏమని ఉంటే నీకు చెప్పుకుంటారు.
ఇది వాస్తవం అండి. క్రైస్తవులమైన మనతో మన ప్రవర్తన బాగున్నప్పుడు, మన మాటలు బాగున్నప్పుడు, మన మాటలు ఓదార్చేవైనప్పుడు, మన మాటలు ధైర్యపరిచేవైనప్పుడు, మన చుట్టూ ఉండి మనల్ని చూస్తూ ఉన్న వాళ్ళు, గమనిస్తున్న వాళ్ళు చూసి వాళ్ళకున్న కష్టాలు ఏమైనా ఉంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, బ్రదర్ మీరు ఆత్మీయంగా ఉంటారు, చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయమని చెప్తారు. ఎవరు చెప్తారు ఈ మాటలు? అందరికీ చెప్పరు. మంచి మాటలు మాట్లాడేవాడికి, చక్కని ప్రవర్తన గలవాడికి, సహనం గలవాడికి, ప్రేమ గలవాడికి ఈ మాటలు చెప్తారు. నువ్వు ప్రార్థన చేస్తే, లేకపోతే నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే, ఆ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తే ఆత్మ సంఘంలోకి చేర్చబడి సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సో ప్రభుబెట్లారా, ఈరోజు నశించిపోతున్న ఆత్మలు నశించిపోవడానికి గల కారణం ఏంటంటే, మనం సమాజంలోకి వెళ్తే సమాజంలాగా బ్రతుకుతాం, చర్చికి వస్తే చర్చిలో ఉన్నట్టుగా బ్రతుకుతాం. మనం ఎట్లా అయిపోయామంటే ఈరోజు క్రైస్తవ్యం అనేటప్పటికి ఎట్లయిపోయిందంటే ఊసరవెల్లిలాగా అయిపోయింది. క్రైస్తవ్యం ఊసరవెల్లి తనమే కనబడుస్తూ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో వింటున్న వాళ్ళు ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. ఊసరవెల్లి జీవితమే క్రైస్తవ్యంలో సాగుతూ ఉంది. ఇది వాస్తవం. మీరు ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఊసరవెల్లిలో క్రైస్తవ్యంలో ఎక్కువ ఉన్నారు. క్రైస్తవులు అని చెప్పడానికి వీలేదు, ఊసరవెల్లి అని చెప్పాలి. ఎందుకంటే చర్చిలో ఒక పాట, బయట పాట. ఇక్కడ సంఘ కాపరి మెప్పు పొందడానికి, బయట లోకం నుంచి రావాల్సిన లాభాలు ఆశిస్తూ వాటిని పొందుకోవడానికి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్న క్రైస్తవ సమాజంలో ఉన్నాం మనం ఈరోజు. మరి మనమే గుంపులో ఉన్నాం. 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళమా? సంఘాన్ని క్షేమంగా వృద్ధిలోకి నడిపించే బిడ్డలుగా మనం ఉన్నామా? కాబట్టి ప్రభుబెట్లారా, మనము తాగే వాళ్ళ దగ్గర తాగుతాం, తినే వాళ్ళ దగ్గర తింటాం, లోకానుసారంగా జీవించే వాళ్ళ దగ్గర లోకానుసారంగా జీవిస్తాం. మళ్ళీ సంఘానికి వస్తే మనం నీతిమంతులుగానే ఉంటాం, ప్రభు బలలో చేస్తాం. ప్రభు బల అనేది సామాన్యమైంది కాదు ప్రభుబెట్లారా. ఆ రోజు మందసం ఎంత పరిశుద్ధమైందో ప్రభు బల అంత పరిశుద్ధమైంది. దాంట్లో చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాస్తవం ఇది. ఒకప్పుడు మందసం దగ్గరికి వెళ్ళాలంటే ఆ తెర తీసినప్పుడు వెళ్ళాలి. అక్కడికి ఆ యాజకుడు వెళ్ళినా సరే ఆయనకి ఏం కడతారు? నడుముకి తాడు కడతారు. ఒకవేళ యాజకుడు పొరపాటు చేస్తే అక్కడే చేస్తాడు. అటువంటి పరిశుద్ధమైన స్థలంలో మనం ఉన్నాం. అటువంటి పరిశుద్ధమైన దాంట్లో మనము చేతి పెడతా ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుబెట్లారా. ఊసరవెల్లిలాగా ఎక్కడ మెప్పు అక్కడ మనుషుల మెప్పు కోసం ప్రయాసపడుతూ, వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు కోసం ప్రయాసపడుతూ మనం అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడితే మనకు లాభం వస్తుంది, మెటీరియల్ బ్లెస్సింగ్ పొందుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మాత్రం మనం పొందుకోము. ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితికి మనం వెళ్ళిపోతాం. చూడడానికి క్రైస్తవులుగా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటూనే ఉంటాం కావచ్చు, అన్నిట్లలో వర్ధిల్తాం కావచ్చు, అన్నిట్లలో బాగానే ఉంటాం కావచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో మనం పడిపోయాం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి క్రైస్తవులే యేసుప్రభు వాక్యం చెప్తా ఉంది, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు చాలా భయంకరంగా. కత్తిపోటు మాట్లాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. పొట్టిగున్నాను అంటే అయిపోతుంది, సరిపోద్ది. పొట్టిగున్నాయని పొట్టుడు అంటే సరిపోద్ది. కట్టుకున్న భర్త నువ్వు చేతగానడు అన్నావు అనుకో చాలు. ఏం సంపాదిస్తున్నావు నువ్వు? నేను చేసుకున్నా, నేను చేసుకోకుండా మంచిగా ఉండు, అనవసరంగా నిన్ను చేసుకున్నా, ఆల్రెడీ నాకు అంతకుముందు మంచిగా అమెరికా సంబంధం వచ్చింది, అది వద్దనుకో నిన్ను చేసుకున్నా, నీకు మా అయ్య తగలబెట్టిండు, వాడు నాశనంగా అని అంటారు. ఈ మాటలు నేను విన్నాను ప్రభుబెట్లారా. అప్పుడు ఈయనకి ఎట్లా అనిపిస్తుంది? నీతో ఉండాలనిపిస్తుందా? నేనేం తక్కువ, నీతో సంబంధం లేదు, వెళ్ళిపోతా, నా జీవితం నాది, నీ జీవితం నీ బ్రతికి అంటాడు. ఎవరు మాట్లాడుతున్నాం ఈ మాటలు? కత్తిపోటు వంటి మాటలు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడితే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడితే సంఘాన్ని నువ్వు పాడు చేస్తావు. కత్తిపోటు మాటలు మాట్లాడితే సంఘం క్షేమాభివృద్ధి జరగదు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుబెట్లారా, మన మాటలు ఎలా ఉన్నాయి? చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. సంఘము వెలుపటి వారితో కత్తిపోటు లాంటి మాటలు అస్సలే మంచిది కాదు. నువ్వు మాట్లాడే మాట వారు నేను బాధ పెడితే మృదువుగా ప్రేమగా వాళ్ళకి చెప్పు, కానీ గాయపరిస్తే వాళ్ళు మనకు వ్యతిరేకంగా లేస్తే మనం చాలా శ్రమల పాలవుతాం. కాబట్టి ప్రభుబెట్లారా, దయచేసి దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా, మరి ఇలాంటి మాటలు నూతనాత్మలు ప్రభులోకి రాకుండా, సంఘంలో రాకుండా చేస్తాయి. నూతనాత్మలు ప్రభులోకి రావాలంటే నీ మాటలు కత్తిపోటు వంటి మాటలొద్దు, నీ మాటలు తొందరపాట్ల మాటలొద్దు, నీ మాటలు గాయపరిచే మాటలు ఉండొద్దు, నీ మాటలు ఓదార్చేవి, ధైర్యపరిచేవి, బలపరిచేవి, ఊటని ఏమంటారు నిన్ను ఉత్తేజపరిచేవి ఉంటే అప్పుడు డెఫినెట్గా సంఘము క్షేమాభివృద్ధిలోకి నడుస్తుంది. అనేక ఆత్మలు సంఘంలో చేర్చబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 25వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి
అమ్మా, అమ్మా, ఆ, ఆ. ఏం మాట్లాడాలంట? ఏం మానేయాలంట? అబద్ధం ఆడడం మానేయండి అంటూ ఉన్నాడు. ఈ మాట బైబిల్లో మనకు 100 సార్లు చెప్పుకుంటారో ఇంకెక్కువ సార్లు ఉంటుందో నాకు తెలియదు సరిగ్గా. కానీ ప్రభు పెట్టారా, అబద్ధం ఆడొద్దని బైబిల్ చాలాసార్లు చెప్తుంది. ఎన్నిసార్లు ఈ మాట అన్నా అబద్ధం ఆడటం మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఈరోజు సంఘంలో ఉన్న మనలో ఎంతమందితో సత్యం చెప్తా ఉన్నాం? బ్రదర్ ఒక 1000 రూపాయలు సహాయం కావాలి బ్రదర్ అంటే, అయ్యో ఒక 10 నిమిషాలు ముందడితే మంచిగుండు బ్రదర్, ఇప్పుడే అక్కడ ఇచ్చిన, ఏది ఇప్పుడే అక్కడ ఇచ్చిన, ఒక్క 10 నిమిషాల ముందడుగుంటే ఆ 1000 నీకు ఇష్టం బ్రదర్ అంటారు. ఎన్ని అబద్ధాలు తెలుసా? ఫోన్ చేస్తే అబద్ధాలు, ఏది చూసినా అబద్ధాలే. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, మీ మాటలు అబద్ధాలు కాకుండా చూసుకోండి. అబద్ధపు మాటలు మాని ప్రతివాడు తన పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. ఇది ఎందుకోసం చెప్తా ఉండదు తెలుసా అండి? క్షేమాభివృద్ధి కోసం చెప్తున్న మాటలు. మీరు ఆ కింది వాక్య భాగాల్లో చెప్తే మనం చదివితే మనకు అర్థమవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా సత్యం మాట్లాడే వాళ్ళమై ఉండాలి. తర్వాత ఇంకో మాట మనం చూద్దాం. మరి ఎంతమంది మనం అబద్ధం ఆడకుండా సత్యం మాట్లాడుతున్నామో మనకు తెలుసు. భర్త భార్యకు నిజం చెప్పడు, భార్య భర్తకు నిజం చెప్పదు, బిడ్డ కూతురు చెప్పదు, కొడుకు తండ్రి చెప్పడు. సత్యం చెప్పేటోళ్ళు ఉన్నారా? ఉన్నారండి? మనం ఏం చెప్పినట్లేము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందామండి. మనం ఎవరికి భయపడకపోయినా ప్రభు భయపడి సత్యం మాట్లాడేవారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అబద్ధపు మాటల్ని పక్కన పెడదాం. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు సాతాను. నువ్వు అబద్ధం ఆడుతున్న ప్రతిసారి నీ హృదయంలో ఈ మాట గుచ్చుకోండు గాక. నేను అబద్ధం మాట్లాడుతున్నానంటే నేను సాతాను సంబంధిని అనే మాట గుర్తు రావాలి నీకు. అప్పుడు నువ్వు అబద్ధం ఆడు. నేను అబద్ధం ఆడిన ప్రతిసారి, చిన్న అబద్ధమో పెద్ద అబద్ధమో ఆడిన ప్రతిసారి నా గుండెలో ఈ రోజు నుంచి ఏం రావాలంటే, నేను దేవుని బిడ్డని కాదు ఈ మాట మాట్లాడితే అనే భయం వస్తే నోరు దగ్గర ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడే మాటల ద్వారా అనేకులు క్షేమాభివృద్ధి చూస్తారు. తర్వాత ఇంకో మాట, కోప్పడు కానీ పాపం చేయకుడి కదా. మీరు కోపం మాటలు మాట్లాడుతున్నారేమో, కానీ కోప్పడిన మీరు పాపము చేయొద్దు. అంటే పాపపు మాటలు ఉన్నాయి, కోపం మాటలు ఉన్నాయి. నా బిడ్డను నేను కోపంగా తిడతాను. తిట్టినప్పుడు ఎందుకు తిడతా ఉన్నా? వాడిని సరి చేయడానికి తిడతా ఉన్నా. వాడు చదువుకోకపోతే చెడిపోతున్నాడని తిడతా ఉన్నా. నేను మళ్ళీ ఏం చేయాలి? పాపం చేయకూడదు. అంటే నా కొడుకు వాళ్ళ అమ్మని, వాళ్ళ తాతని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ మావయ్యని, వాళ్ళందరినీ నేను ఏం చేయొద్దు? మనం తిడతామా ఇంట్లో? బ్రదర్ వాళ్ళ మమ్మీని, బ్రదర్ వాళ్ళ డాడీని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కని. ఉంటాం డెఫినెట్గా ఉంటాం. కాబట్టి ప్లీజ్, దేవుని వాక్యం చెప్తా ఉందండి, కోప్పడి కానీ పాపం చేయకండి. ఒకవేళ ఆ పొరపాటు జరిగిందా ఏం చేయాలి? నువ్వే కారణం, అంత దరిద్రం నీతోనే నాకు దరిద్రం వచ్చిందంటూ ఉంటారు. ఆ భార్య మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను విడిచిపెట్టిపోదు కావచ్చు కానీ గాయపరచబడుతుంది. ఆ భర్త నేను విడిచిపెట్టిపోడు కావచ్చు కానీ మనసులో కృంగిపోతాడు, నలిగిపోతాడు. ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందంటే రేపు ఏడ్చేదెవరు? మళ్ళీ నువ్వే, మళ్ళీ నేనే. నీ భార్యకి ఏమైనా నువ్వే బాధపడతావు, నీ భర్తకి ఏమైనా నువ్వే బాధపడతావు. కాబట్టి ప్రభు బిడ్డలారా, కోపపడొద్దు, కోపడండి కానీ పాపం చేయకండి. అంతేకాకుండా మనం ఈ విధంగా చేయడం ద్వారా ఎవరికి చోటిస్తూ ఉన్నాం? అపవాదికి చోటిస్తూ ఉన్నాం. అపవాదికి చోటు ఇవ్వకుండా ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడదామండి. అంతేకాకుండా ఇంకో మాట, వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానియకండి. దేవుని బిడ్డలుగా సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే మనం మాట్లాడే ప్రతి మాట వినువారికి మేలు కలిగించాలి, క్షేమాభివృద్ధి కలగాలి. మనం మాట్లాడే మాట అవసరమును బట్టి అని వాక్యం చెప్తోంది. మీ వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. ఏం మాట్లాడినా అనుకూలమైన మాట, క్షేమాభివృద్ధి కలగజేసే మాట. నేను మాట్లాడే మాట నీకు క్షేమాన్ని కలగజేయాలి, నీకు అనుకూలంగా ఉండాలి. అట్లా మాట్లాడు. అక్కడ ప్రేమ మొదలవుతుంది, అక్కడ ఓపిక, అక్కడ ఆ ప్రేమ మొదలైనప్పుడు అక్కడ ఆశీర్వాదం మొదలవుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, దయచేసి దేవుని బిడ్డలమైన మనతో దేవుని వాక్యం చెప్తా ఉన్నట్టుగా ఇక నుంచి అయినా దేవుని బిడ్డలుగా మనము వినువారికి మేలు కలుగునట్టుగా మాట్లాడదాం. దేవుని నామాన్ని అవమానపరిచేలాగా మాట్లాడకుండా జాగ్రత్త పడదాం. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం మనతో చెప్తా ఉంది, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, మీరు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కనుక సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయాలై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించండి.
సో క్షమిస్తూ, ప్రేమిస్తూ, దయగల మాటలు మాట్లాడుతూ మనం ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. మనం మాట్లాడే మాటలు చక్కనమైనప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఇక నుంచి మనం సంఘంలో ఉన్న బిడ్డల కోసం కావచ్చు, సంఘం బయట ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కావచ్చు, మనం మాట్లాడే మాట వినువారికి మేలు కలిగించాలి, దయ చూపించేలాగా ఉండాలి, బలపరిచేలాగా ఉండాలి, అనుకూలమైన భాషమై ఉండాలి, వాళ్ళని ఆదరించే మాట అయి ఉండాలి. ఆ విధమైన మాటలు మాట్లాడుతూ మన సంఘాన్ని మనం బలపరుచుకుందాం. ఆ మాట మాట్లాడే బిడ్డవు నువ్వైనా నేనైనా డెఫినెట్గా సంఘం వరిదిల్లుతుంది. అలా కాకుండా గాయపరిచే మాటలు మాట్లాడితే సంఘం వెలుపటి వారి ఎడల డెఫినెట్గా సంఘానికి వ్యతిరేకత పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. నిజమండి. కొంతమంది బాగా ఊపు మీద ఉంటారు, బాగా ఊపు మీద ఉండి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, సమస్యలు తెచ్చుకుంటామండి. చాలా తెలివిగా, జ్ఞానంగా బైబిలే చెప్తా ఉంది, యేసే చెప్తా ఉన్నాడు, మీరు అనుకూల వచనం పలకండి, మీరు ఏమంటారు పాముల వలె వివేకులు, పావురాల్లాగా నిష్కపటులై ఉండండి కదా. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంఘం వెలుపటి వారి ఎడల. బీ కేర్ఫుల్. నువ్వు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళు రక్షణలోకి రావాలి, కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తయారు కాకూడదు. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. మా సంఘ బిడ్డల పట్ల మన మాటలు ఎలా ఉన్నాయి? వారిని గాయపరిచేలాగా ఉన్నాయా, కించపరిచేలాగా ఉన్నాయా, అవమానపరిచేలాగా ఉన్నాయా, తక్కువ చేసి మాట్లాడేలాగా ఉన్నాయా? ఎప్పుడు నా మాట అలా ఉండొద్దు. ఒకవేళ ఎప్పుడైనా మీ గురించి నేను అట్లా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని అట్లా మాట్లాడను. నిజమండి. నేను ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నా, ఇక నుంచి ఎప్పుడు మీ తోటి సహోదరులతో వారిని తక్కువ చేసి తీసి పడేసి మాట్లాడకండి. తోటి సహోదరుని గాయపరిచేలాగా మాట్లాడకండి. అనుకూల వచనం మాట్లాడండి, క్షేమం కలిగే మాటలు మాట్లాడండి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మళ్ళీ అంతేకాకుండా బయటి వారి పట్ల ఏ విధంగా ఉండాలంట? మనం బయటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా, రుచికరంగా, దయ చూపించేదిలాగా, వారిని ఆదరించేదిగా, ఓదార్చేలాగా మాట్లాడితే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. నీ మాటల్ని బట్టి వారు ప్రభులోకి వస్తారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు విన్న ఈ 2 మాటల ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకుందాం. మన సంఘ క్షేమాభివృద్ధికి మనం ఒక భాగం అవుదాం. నీకు మాట చెప్పానండి, మనము రక్షించబడి సంఘానికి రాబట్టి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. కానీ మనము 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన ద్వారా ఒక్క ఆత్మైన ప్రభులోకి వచ్చిందా? రక్షణ లేని వ్యక్తి ఒక్కడైనా చర్చిలోకి వచ్చాడా? రాలేదంటే ఆత్మీయ జీవితంలో మనం గుడ్రాలుగా ఉన్నాం. రాలేదంటే ఆత్మీయ జీవితంలో నశించిపోతున్న వారికి మనం వెలుగుగా లేము. నశించిపోతున్న ఆత్మల్ని ప్రభులోకి రక్షించిన వారిగా మనం లేము. ఈరోజు నన్ను బట్టి ఒక ఆత్మ చర్చిలోకి వచ్చిందని మనం చెప్పగలిగితే వీఆర్ బ్లెస్డ్. కానీ ఆ విధంగా చెప్పే స్థితి రావాలండి. మనల్ని బట్టి నశించిపోతున్న ఆత్మలు ప్రభువుకు రావాలి. ప్రతి సంవత్సరం మనం 7 మాటలు మాట్లాడుకుంటాం. ప్రతి సంవత్సరం మనం చక్కగా దేవుని ఆరాధన చేసుకుంటాం. ఆ యేసయ్య దప్పిక తీర్చాలని చక్కగా వాక్యం చెప్తాం, వింటాం. కానీ ఏ రోజు మనం యేసయ్య దప్పిక తీర్చింది లేదు. మన ద్వారా ఒక ఆత్మ ప్రభు దగ్గరకు వచ్చింది లేదు. మనల్ని బట్టి ఇంకా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో చూద్దాం. మనల్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందా, దిగజారుతుందా, ఎలా ఉందో ఒకసారి మనల్ని పరీక్షించుకొని ఇక నుంచైనా నన్ను బట్టి ప్రభు సంఘం క్షేమాభివృద్ధి పొందేలాగా ఒక పత్రికగా నేను జీవిస్తాను. నేను సహనం కలిగి జీవిస్తాను, ప్రేమను పంచేవాడుగా జీవిస్తాను. నా మాటను అదుపులో పెట్టుకొని ఇతరులకు క్షేమం కలిగేలాగా, మేలు కలిగేలాగా, ఉప్పు వేసినట్టుగా సంభాషణ ఉండేలాగా, ఇతరులని ఆదరించి ధైర్యపరిచేలాగా నా మాటలు ఉండేలాగా నేను చేసుకుంటాను ప్రభా. అలాంటి జీవితం మనం కలిగి ఉంటే డెఫినెట్గా మనల్ని బట్టి ఆత్మలు ప్రభులోకి వస్తాయి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఒక ఆత్మ ప్రభు దగ్గరికి వస్తుంది. నేను దినాన మా అత్తమ్మ మాట్లాడుతూ ఉంది, నాన్న నేను అందరూ చేస్తున్న పనులు తక్కువ చేసి మాట్లాడతారు. నేను ప్రార్థన చేసుకుంటే నేను ప్రే చేసుకుంటాను, లేకపోతే నేను ప్రభుని నమ్ముకున్న బిడ్డనని నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు, గాయపరిచినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో అంటారు, నేనేం పట్టించుకోను. కానీ అట్లనే నేను ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మన ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, ఆమె ఏదో పరిస్థితిలో వచ్చిందంట. ఆమె చాలా మూర్ఖురాలుగా ఉంటుంది. ఆమె వచ్చి ప్రార్థన చేయమంటే ప్రే చేస్తే ఆ ప్రార్థన విన్న రోజు నుంచి ఆమె ఏం చేస్తుంది తెలుసా? రెగ్యులర్గా అత్తమ్మతో సహవాసం చేస్తుంది. ఎందుకు ఆమెతో సహవాసం స్టార్ట్ అయింది? ఎంతమంది ఎన్నన్నా సహనం చూపించింది. అమ్మ వింటున్నారా? ఎంతమంది ఎన్ని మాట్లాడినా, గేలు చేసినా, ఎన్నో మాటలు మాట్లాడినా, తక్కువ చేసినా సహనం చూపించింది. తర్వాత ఎవరేమన్నా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుని స్తుతిస్తుంది. ఆ పరిస్థితిని చూసిన ఒక ఆమె దగ్గరకు వచ్చి, అక్క నా కోసం కూడా ప్రార్థన చేయంటే, ఈమె ప్రార్థన చేసిన తర్వాత అమ్మన్నదంట, అక్క నువ్వు చేసిన ప్రార్థన చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, నాకు రెగ్యులర్గా ప్రార్థన చేయి. ఇప్పుడు ఒక ఆత్మ ప్రభులోకి వచ్చినట్టే కదండి. మరి మనల్ని బట్టి ఎంతమంది ఇట్లా వస్తూ ఉన్నారు ప్రభులోకి?
మనల్ని బట్టి ఎన్ని ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి? మనల్ని బట్టి ఏ సంఘం క్షేమాభివృద్ధిలోకి వస్తూ ఉంది? మనల్ని బట్టి సంఘం క్షేమాభివృద్ధి రాకుండా దిగజారిపోతూ ఉందా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభా ఇంతవరకు నా వలన సంఘంకి మేలు జరగలేదు, క్షేమాభివృద్ధి జరగలేదు, నూతనాత్మలు రాలేదనుకుంటే ఇక నుంచి అయినా మన ఆత్మీయ జీవితంలో పిల్లలు లేకపోతే ఏడుస్తాం, ఉపవాసాల నుండి కన్నీళ్ళు విడుస్తాం. ప్రభా నా వల్ల ఒక ఆత్మ ప్రభులోకి వచ్చిందని ఎవరైనా ఏడుస్తామా? ఒక మాట అంటానండి, నా ద్వారా ఒక్క ఆత్మ కూడా ప్రభులోకి రాలేదని ఎవరైనా ఏడ్చామా ఇంతవరకు? రావాలి దేవా అంటాం తప్ప ఒక ఆత్మ రావడానికి ప్రయత్నం చేయడంలో విఫలమయ్యే వాళ్ళం చాలామంది. కాబట్టి ప్రభుబెట్లారా, ఇక నుంచైనా సంఘ క్షేమాభివృద్ధిలో మన వంతు మనము పాలిభాగస్తులా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక నుంచి మనము మాటలు జాగ్రత్త పెట్టుకుందాం. మన మాటల ద్వారా కొన్ని ఆత్మల రక్షణలోకి వచ్చేలాగా చూసుకుందాం. మన సహనం ద్వారా కూడా కొన్ని ఆత్మల ప్రభులోకి వచ్చేలాగా చూసుకుందాం. దాంట్లో గొప్ప ఎగ్జాంపుల్ మనం చూసాం. యేసన్న గారి సహనము ఆ అన్నం గిన్నెలో ఉంచిన వాడిని మార్చింది. ఈరోజు మన సహనము కొందరు మార్చాలండి. నిజం, మారుస్తుంది. నాకు బలం ఉంది, నాకు కండలు ఉన్నాయని గుద్దితే కుదరదు, బలం చూపించుకుంటే కుదరదు. నువ్వెంత బలవంతుడైనా తగ్గించుకుంటే అనేక ఆత్మలు రక్షించబడతాయి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం తళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామండి. పిల్లలు మాట్లాడొద్దు. ఇది దేవుని